ఇద్దరు కలిసి దారి వెంబడి పోతున్నారంట. వారిలో ఒకరు అన్నాడంట, ఒరే అదృష్టం నీదా నాదా అనే ప్రశ్న నా మనసుకు వచ్చిందిరా, దాన్ని ఎటు తేల్చుకోలేకపోతున్నాను, నువ్వు తేల్చి చెప్పరా అన్నాడు. ఓ అది ఎంత భాగ్యం, ఊరకే తేల్చి చెప్పేస్తాను. నీకు ఆళ్ళు ఉంది కదా, నాకు ఆళ్ళు లేదు. అంటే నీకు భార్య ఉంది కదా, నాకు భార్య లేదని అన్నాడండి. అవును నిజమే కదా అన్నాడు. మరి అటువంటిప్పుడు నువ్వు గంగిరెద్దు అయిపోవాలా అంటే తల ఆడించమంటే ఆడించాలి, ఆపమంటే ఆపాలా, అయ్యగారికి సలాం కొట్టమంటే సలాం కొట్టాలా, ఏ చేయమంటే అది చెయ్యాలి, నువ్వు గంగిరెద్దు అయిపోవాలా. నాకు అది లేదురా అబ్బాయి, నేను ఎప్పుడు పులిని అన్నాడు. మరి నీకు అమ్మా నాన్న ఉన్నారు కదా, నాకు అమ్మా నాన్న లేరు. నీకు ఎప్పుడు కూడా నువ్వు ఓర్పు ఎక్కువగా పట్టాలా. మరి బయటికి వెళ్తే మరి నీకు ఎప్పుడు భయంగా ఉంటుంది, అమ్మా నాన్న ఎట్లా ఉన్నారు, మరి వాళ్ళు ఏమంటుందో, మరి వాళ్ళు ఏమంటున్నారు అనే భయం నీలో ఉంటుంది. ఆ ఓర్పు భయం నీకు ఎప్పుడు కావాలా, నాకు అక్కర్లేదు, నాకు అమ్మా నాన్న లేరు. ఇక మూడోది అంటావా, నీకు వ్యవసాయం ఉంది, నా వ్యవసాయం ఏదో అమ్మా నాన్న ఇచ్చారు, కొంట నా బాధపడే కాళ్ళు పోయారు, కొంట అప్పచెప్పారు, పెళ్ళాన్ని చేశారు, ఇదంతా నీకు తెలిసిందే కదా. అదే మరి జూదంలో చేయి తిరక్క ఆ కొంట పొలం మరి బాకీలోళ్ళు లాగేసుకున్నారు. ఈ పిల్ల జల్ల లేరు, వీడికి ఎప్పుడు జోదపిచ్చి వీడితో ఏముంటామని పెళ్ళం వెళ్ళిపోయింది కదా, నీకు తెలుసు కదా. నాకు అసలు భూమే లేదు, నీకు భూమి ఉంది. మరి అటువంటిప్పుడు నీకు కష్టం నష్టం తప్పదు, నువ్వు ఆకాశం వెంక చూడడం తప్పదు నీకు. అయ్యా మరి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే నేనే అదృష్టవంతుడిని, ఈ బాధలు ఏవి నాకు లేవు. పైగా ఇట్లాంటి బాధలు పడి మీ దగ్గర నేను హాయిగా పని చేసుకుంటాను, మీసాల కత్తెర రాసుకుని ఏ గుడికి ఏ బండి ఎన్నో గుడి ఎన్నో పడుకుంటాను. అయ్యా నాకు ఈ కష్టం లేదు, ఈ లెక్క చూసుకుంటే నీకంటే నేనే అదృష్టవంతుడని మరి తేలిపోతుంది కదా. దీంట్లో పెద్ద ఇదే ఉండరు తర్జన భర్జన. నీ మనసుకు రావడం ఏంటి ఇటువంటి ప్రశ్న, నీకు ఎటు తేల్చుకోలేకపోవడం ఏంటి, ఇదే తేలిపోయింది అంతే. నేనే అదృష్టవంతుడు, నువ్వే దురదృష్టవంతుడు. ఇట్లాంటి బాధలు పడేవాడి దగ్గర నేను నాయక పని చేసేస్తాను. అయ్యా వేసాల కత్తర రాసి పడుకుంటాను. అయ్యా మీరు పెట్టి కూడి తింటాను, ఏ గుడో బయటో నేను పడుకుంటాను, ఆ పడుకోమంటే మీ దగ్గరే మీరేనే పడుకుంటాను. కనుక నేను అదృష్టవంతుడిని, నువ్వు అదృష్టవంతుడివి కాదు, నాది అదృష్టం నీది కాదని తేల్చి చెప్పేశాను. తేలిపోయింది కదా, ఓకేనా అన్నా. సరేరా అన్న, ఇంకేమంటాడండి.